ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. మనం ప్రతిరోజు కూడా మన కుటుంబాల కోసం, కుటుంబంలో అందరూ రక్షణ పొందాలని, మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మనం చేసే పని ఆశీర్వదించాలని ప్రతి విషయం కూడా ప్రతిరోజు ఉదయ ప్రార్థనలో, రాత్రికాల ప్రార్థనలో, ఇంకా మీరు మీటింగ్స్కి అటెండ్ అయిన ఉపవాస ప్రార్థనలో ఉన్న అన్నిసార్లు కూడా దేవుని ముందు పెడుతున్నాము. దేవుని కృపను బట్టి ప్రార్థనకు జవాబు వస్తున్నాయి. దేవుని కార్యాలు కూడా మీరు మీ కుటుంబాల్లో మీరు చూస్తున్నారు. చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. అందును బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అది తండ్రి చేసిన కార్యాలకి మనం ఏమి ఇవ్వగలం? ఇంతకుముందు మన ప్రార్థన ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు తగ్గింపు ప్రార్థన, దేవుని దగ్గర, దేవుని ముందు, దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర చాలా మంది భక్తులు, మీరు బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉంటే వారి ప్రార్థన ఎలా ఉంది? అబ్రహాం గారి దగ్గర నుంచి అపోస్తుల వరకు కూడా వారి ప్రార్థన విధానం ఎలా ఉంది? ఎలా ప్రార్థన చేశారు? దేవుని దగ్గర ఏ మాటలు పలికారు అనేది జాగ్రత్తగా చూస్తే తగ్గింపు అనేది ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్కరి ప్రార్థనలో, ప్రతి ఒక్కరి మాటల్లో కూడా మనం తెలుసుకుంటానే, చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చదువుకుంటానే ఉన్నాం. అదే ప్రార్థన మనకు అలవాటు అవ్వాలని దేవుని కృపను బట్టి తండ్రి మన మీద చాలిపడి మనల్ని ప్రత్యేకపరిచి ఆ ప్రార్థన మనకు అలవాటు చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో కదా తండ్రి. మరి అందును బట్టి తండ్రికి మీరు కృతజ్ఞతలు చెప్తున్నారో లేదో నాకైతే తెలియదండి. చెప్పండి. ఎన్నిసార్లు తండ్రిని స్తుతిస్తే ఆ స్తుతి కూడా ఊరికే అయ్యా నీకు స్తుతి 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 అలా చెప్పడం కాదు. ఎక్కడ నేను ఏ పరిస్థితిలో నేను ఉండాలి, నా కుటుంబం ఏ స్థితిలో ఉన్న నా కుటుంబాన్ని ఏ స్థితికి తీసుకొచ్చారయ్యా, నాకు ప్రార్థన రావట్లేదని ఎలా ప్రార్థన చేయాలో అది కూడా నాకు నేర్పిస్తున్నారయ్యా. 3 గంటలకి లేవాలని ఆశ ఉంది కానీ మెలకువ రావట్లేదని బాధపడుతుంటే తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టారయ్యా. అందును బట్టి మీకు స్తుతి. అలా తండ్రి చేసిన కార్యాలు ఒక్కొక్కటి మీరు జ్ఞాపకం చేసుకుంటా, ఒక్కొక్కటి తండ్రికి చెప్తా, అప్పుడు కృతజ్ఞతలు చెప్పండి, అప్పుడు స్తుతించండి. అది ఇంకా మనకు ఆశీర్వాదం. అయితే రోజు మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం, కుటుంబం ఆశీర్వదింపబడాలి, కుటుంబంలో అందరూ రక్షణ పొందాలి, కుటుంబాల్లో ఉన్న సమస్యలు పోవాలని ప్రతి సమస్య తండ్రి పాదాల దగ్గర ప్రతిరోజు పెడుతున్నాం. అయినా సరే కొన్ని సమస్యలు పోవట్లేదు, కొన్ని పరిస్థితులు మారట్లేదు. కుటుంబ పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది. ఒక సమస్య పరిష్కారం అవ్వగానే మళ్ళీ వెనకాల ఇంకో సమస్య రెడీగా ఉంటుంది. మనకేమో ఏందా ఇంత ప్రార్థన చేస్తున్నాము, ఇంత భారంగా ఉంటున్నాము, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాము, తగ్గింపు ప్రార్థన కూడా దేవుని కృపను బట్టి అలవాటు చేసుకున్నాము, తెల్లవారుజామున కూడా లేచి ప్రార్థన చేస్తున్నాము. అయినా కూడా ఎందుకని ఈ సమస్యలు ఇంకా ఇలాగే ఉంటున్నాయి, ఒకటి పోతే ఇంకొకటి ఇట్లా ఎందుకు వస్తున్నాయి, అసలు మనశ్శాంతి ఉండట్లేదు ఎందుకని అని సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా మనకి శాంతి లేదు, ప్రశాంతమైన జీవితం లేదు, ఆరోగ్యం లేదు. అయితే వీటన్నిటికీ అసలు కారణం ఏందో సామెతల గ్రంథము 3వ అధ్యాయం చదివితే మనకి అర్థమైతే ఎందుకు సమస్య వెంబడి సమస్య వస్తుంది, ఎందుకు ఒకటి తీరంగానే మళ్ళీ వెనకాల ఇంకో సమస్య ఎందుకు వస్తుంది, ఎందుకు మన కుటుంబాల్లో మనశ్శాంతి ఉండట్లేదు. దేవుని తండ్రిని ఆరాధించే బిడ్డల జీవితాలు ఒకానొక సమయంలో శ్రమల గుండా వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి, తర్వాత ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ మన కుటుంబాలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా మారట్లేదు, పరిస్థితి మారట్లా. కారణం ఏంటి అంటే ఇది కారణమని సామెతల గ్రంథము 3వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. అందులో ఏముండిందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని ఉపదేశం, తండ్రి మనకు ఏ ఉపదేశం చేస్తున్నాడు? తండ్రి చేసిన ఉపదేశం మనం మర్చిపోతున్నామా? దేవుని ఆజ్ఞలని మనస్ఫూర్తిగా మనం పాటించట్లేదా? ఒక ఆఫీసులో జాబ్కి వెళ్తే వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. వాటి ప్రకారం మనం నడుచుకుంటేనే
ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కరెక్ట్గా ఫాలో అయితేనే ఆ జాబ్ మనకు ఉండింది. శాలరీ కూడా మనం కరెక్ట్గా ఆ వర్క్ కంప్లీట్ చేస్తేనే శాలరీ, పూర్తి శాలరీ వచ్చింది. అలా కాకుండా నాకు నచ్చినట్టు, నాకు ఇష్టమైన టైంలోనే పని చేస్తాను, నాకు నచ్చినప్పుడే ఆఫీస్కి వస్తాను, నా రూల్స్ నాకే ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, జాబ్ ఉండిద్దా? ఉండదు. ఏదో జ్ఞానం తెలివి ఉంది కదా అని కొన్నాళ్ళు ఉంచుతారు. మరీ అసలు ఇక ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తే తీసేస్తారు, ఆ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకుంటారు. అయితే ఈ మాటలు చదువుతున్న మనం కూడా తండ్రి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని ఆజ్ఞలు అనేవి మనకి చెప్పాడు, పెట్టాడు, బైబిల్లో రాపించి పెట్టాడు. వాటిని మనం మర్చిపోతున్నామా? తండ్రి ఒక దారిలో నడవమని మనకు ఉపదేశం చేశాడు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన జీవితం, మన ఆలోచనలు, మన మాటలు ఎలా ఉండాలి. కోపపడొద్దని ఉంది బైబిల్లో. ఒక చెంప కొడితే మరొక చెంప, ఒక మైలు దూరం రమ్మని ఎవరన్నా సహాయం పడితే 2 మైళ్ళు నడవమని. అట్లా అవన్నీ కూడా బైబిల్లో మనం చదువుతానే ఉంటాము, కానీ మనస్ఫూర్తిగా వాటి ప్రకారంగా మనం నడుచుకోలేకపోతున్నామంట. అలా నడుచుకుంటే మనకొచ్చే లాభాలేంది? అవి అంటే దేవుని ఆజ్ఞలు మనస్ఫూర్తిగా పాటిస్తే దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. మన కుటుంబాల్లో సుఖంగా ఉండాలన్నా, మన జీవితం ప్రశాంతంగా ఉండాలన్నా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అయినా సరే మనం దీర్ఘాయువు, సడన్గా చనిపోతూ ఉంటారు చాలామంది, సడన్గా సిక్ అవుతారు, సడన్గా ఒక రోగం అనేది మన శరీరంలో మనకు తెలియకుండానే వచ్చేసింది. అలా అసలు అనారోగ్యమే మనకు రాకుండా ఉండాలంటే, అనారోగ్యం వచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఆయువు తగ్గిపోతూ ఉండింది కదా. దీర్ఘాయువును అందుకే ఇక్కడ రాపించి పెట్టాడంటే తండ్రి. దీర్ఘాయువు అంటే అసలు అనారోగ్యమే రాని పరిస్థితి, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు గడిచిపోతున్నా కుటుంబాల్లో శాంతి లేదు. కుటుంబాల్లో శాంతి ఉండాలన్నా, మన ఆయుష్ మనం పెరగాలన్నా ఏం చేయమని తండ్రి రాపించి పెట్టాడు? దేవుడు చెప్పిన దేవుని ఉపదేశము మర్చిపోవద్దు. దేవుని ఆజ్ఞను మనస్ఫూర్తిగా గైకొనాలి. దయను, సత్యమును ఎన్నడిను నిన్ను విడిచిపోనీయకము. మనం దయ చూపించాలి. ఎదుటి వాళ్ళ మీద జాలి, దయ కలిగి ఉండాలి. ఎందుకంటే తండ్రే చూపించాడు. తండ్రి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా స్వస్థత ఇచ్చాడు. వాళ్ళు మన వాళ్ళ లేకపోతే బయట వాళ్ళ, తక్కువ కులమా ఎక్కువ కులమా ఏవి చూడలేదు తండ్రి. వాళ్ళు జ్ఞానవంతుల, తెలివిగల వాళ్ళు ఏవి చూడలా. తండ్రి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి మీద తండ్రి కనికరపడ్డాడు, దయ చూపించాడు. సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళ మీద చూపించే దయ, ఎదుటి వాళ్ళ మీద చూపించాల్సిన కనికరం మీలో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. సత్యంగా మనం జీవించాలి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా అట్లా వద్దు. పక్షపాతం చూపించకూడదు. ఎవరెన్ని మాటలు చెప్పినా ఒక పని చేసేటప్పుడు నేను కంపెనీకి లోబడి కమిట్మెంట్తో ఉద్యోగం చేయాలి. మీరు పని చేసే దగ్గరైనా, ఉద్యోగాలు చేసేటప్పుడైనా, ఎవరి దగ్గర పని చేసేదైనా సరే కమిట్మెంట్, ఇది వాళ్ళది, కంపెనీ కోసం నేను కష్టపడుతున్నాను అనుకోవద్దండి. మన కోసం ఇది నాది అనుకొని ఆ పని చేయండి. సత్యమును ఎప్పుడూ కూడా విడిచిపెట్టొద్దు. అలా ప్రతి విషయంలో కూడా తండ్రి ఏదైతే మనకు చెప్తున్నాడో అవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే అప్పుడు దేవుని దృష్టి యందును, మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడమని అనిపించుకొందువు. మనకి ఎవరి దయ కావాలి? చాలా మంది దేవుని దయ ఉంటే చాలు, మనుషుల దయ మనకు అవసరం లేదు అనుకుంటాం. కానీ మన యేసు ప్రభు వారు ఆయన ఎలా పెరిగారో కొత్త నిబంధనలో మనం చదివేటప్పుడు, యేసు దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును, జ్ఞానమందును, వయసునందును వర్ధిల్లుచుండెను అనే వాక్యం మనం చదువుకుంటాం. ఇప్పుడు మనకంటే మనం మనుషులం కాబట్టి మనకి దేవుని దయ ఉండాలి. మనుషుల దయ మనం, ఎందుకంటే మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడన్నా మనుషులు మనకి హెల్ప్గా ఉంటారని. దేవునికి ఎందుకండి మానవుల దయ? దేవుని దయ ఎందును, మనుషుల దయ ఎందును కూడా వర్ధిల్లాడంట. కానీ మనం అది పట్టించుకోము.
దేవుళ్ళో ఉన్నాం చాలు, మనుషులతో నాకేం పని అనుకున్నట్టు జీవిస్తున్నాం ఇప్పుడు. అట్లా వద్దు అని తండ్రి చెప్తున్నాడు. దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు కూడా, మెయిన్ ఇంపార్టెంట్ మనుషుల దృష్టి యందు కూడా మనం దయనొందాలి. వాళ్ళ దయ మనం సంపాదించుకోవాలి. వాళ్లతో మంచివాడు అని అనిపించుకోవాలంటే తండ్రి చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. పాత నిబంధనలో అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ కొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి అని ఆ 2 ఆజ్ఞలే ఉన్నాయి. వాటి ప్రకారం మనం జాగ్రత్తగా నడుస్తున్నామా లేదా? ఒకవేళ మన కుటుంబాల్లో ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా మార్పు రావట్లేదు అంటే ఎక్కడో మనం తప్పిపోతున్నామని అర్థం. దయను, సత్యమును ఎన్నడను విడిచిపోనివ్వద్దు అని తండ్రి చెప్పాడు, రాపించి పెట్టాడు. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఇవి ఇంపార్టెంట్ మనకి. మనం ఎంత బైబిల్ చదివాము, ఎంత ప్రార్థన చేసాము, వాటికన్నా ఎంత జాగ్రత్తగా దేవుని మాట చొప్పున మనం నడుచుకున్నాము, తండ్రి మాట మనస్ఫూర్తిగా మనం పాటిస్తున్నామా లేదా? ఇక మన కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు, లేకపోతే మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా సంవత్సరాలు గడిచిపోవడం అనేది ఉండదు. తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు, ఉపదేశాలు మనస్ఫూర్తిగా మనం పాటిస్తే చాలు. మరి వాటిని మీరు జాగ్రత్తగా పాటిస్తున్నారా లేదా ఒకసారి చూసుకోండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నేనే కష్టపడి నిద్రాహారాలు మానుకొని ఎన్ని నెలలు కష్టపడ్డారో తెలుసా, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో తెలుసా అనే మన బలాన్ని, మన జ్ఞానాన్ని, మన తెలివిని మనం వాటి మీద డిపెండ్ అవుతాం. అలా డిపెండ్ అవ్వకుండా ఒక పని చేయాలి అంటే అది దేవునికి అప్పగించాలి. బైబిల్ చదువుతున్నాం, యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి కూడా ఇశ్రాయేలీలు దేవునికి అప్పగించి ఆ యుద్ధం అప్పుడు ముందుకెళ్ళారు. మనం అలా చేస్తున్నామా లేదా? నా స్వబుద్ధి నాకు వద్దయ్యా, నా జ్ఞానం నాకొద్దు, ఈ లోక జ్ఞానం నాది. నా జ్ఞానంతో నేను ఆ పని మొదలు పెడితే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను. కానీ మీరు నా ముందుంటేనే, మీరు నాకు తోడుగా ఉంటేనే ఆ పని సక్సెస్ అయింది అని దేవునికి అప్పగించి మన స్వబుద్ధిని, మనకున్న జ్ఞానాన్ని, తెలివి మీద మనం ఆధారపడొద్దు అని నేను చెప్పట్లేదు, తండ్రి రాపించి పెట్టాడు. అలాగే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అసలు నేను ఎలా ప్రవర్తించాలి, ఇంకా నాలో ఏమైనా చేంజెస్ అవ్వాలా, నాకేం అర్థం కావట్లేదే అని మన జ్ఞానంతో మనం ఆలోచిస్తే మనకు అస్సలు తట్టదు. కానీ నేనెలా ప్రవర్తించాలి, నేనెలా నడవాలి, నేనెలా జీవించాలి, ప్రతిదీ కూడా మీరు నాకు ఆ గ్రహింపిస్తేనేనయ్యా, మీరు నా ముందుండి నన్ను నడిపిస్తేనే నేను జాగ్రత్తగా ఉంటాను. మీ అధికారం నా మీద ఉంటేనే, మీరు నాకు అండగా ఉంటేనే, దేవుని ప్రతిదీ కూడా దేవుని చేతికి అప్పగించి మనం జీవించాలంట. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చాలామంది మనలో ఈ ఫీలింగ్ ఉండింది కదా, నాకే తెలుసు, నేనే తెలివిగలదాన్ని, నేనే జ్ఞానవంతురాలని మనం అనుకుంటాం. అలా అనుకోవద్దు అని తండ్రి రాపించి పెట్టాడు. అసలు ఆ ఫీలింగ్, ఆ ఆలోచన మనకు రాకపోతే తండ్రి రాపించేవాడు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు, నిజంగా మనం భయభక్తులు కలిగి ఉంటే, నేను తెలివిగలదాన్ని, నేనే తెలివిగలదాన్ని, నా జ్ఞానంతో నేను ఎంత కష్టపడ్డాను, నేనెంత సంపాదించు అనుకోవంట. అసలు ఆలోచన, థాట్ అనేది మనకు రాదంట. ఒకవేళ అలా అనుకుంటున్నారేమో, అది కూడా వద్దు అని తండ్రి చెప్తున్నాడు. నేను ఇంత సంపాదించానంటే అది నా సొంత జ్ఞానం కానే కాదు. నేను ఇంత మంచి ఉద్యోగం నేను సంపాదించానంటే నాకున్న జ్ఞానం కానే కాదు. నేను ఇంతగా హెచ్చింపబడ్డాను, ఇంతగా నేను ఇంతమందితో నేను పొగడబడుతున్నానంటే అది నా సొంత జ్ఞానం కానే కాదు. ఇంతమంది నా మాట వింటున్నారంటే అది నా సొంత జ్ఞానం కానే కాదు అని ప్రతిదీ కూడా తండ్రికి అప్పగించడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ఒక్కొక్క సమస్య తండ్రి తీసేస్తూ ఉంటాడు. మనకు తెలియకుండానే మన కుటుంబంలో మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఆ ప్రకారంగా నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్.